హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి విశాఖ ఇండస్ట్రీస్ ఖాతాలోకి 69 కోట్ల రూపాయలు వచ్చాయన్న ప్రచారాన్ని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. నాడు హెచ్సీఏ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకే విశాఖ ఇండస్ట్రీస్ కు 36 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి వివేక్ మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్న గురువారెడ్డికి పరువు నష్టం నోటీసులు పంపామని, త్వరలోనే కోర్టులో దావా వేస్తామని హెచ్చరించారు. పరిహారంగా వచ్చే నిధులన్నింటినీ తెలంగాణలో గ్రామీణ స్థాయిలో క్రికెట్ అభివృద్ధికే పూర్తిగా వినియోగిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తేల్చి చెప్పారు. మంచి స్టేడియం వస్తుందని చెప్పి స్పాన్సర్షిప్ తీసుకోవడం జరిగింది. అప్పుడు నిధులు కూడా విశాఖ ఇండస్ట్రీస్ ఇచ్చారు. యాన్యువల్ జనరల్ మీటింగ్ లో ఈ అగ్రిమెంట్ ఒప్పుకొని మాతోని అగ్రిమెంట్ చేయడం జరిగింది. హైకోర్టు అప్పుడు ఆ రోజులలో ఐపీఎల్ రైట్స్ కి కూడా విశాఖ ఇండస్ట్రీస్ కి రైట్స్ ఉంటాయని చెప్పి ఆర్డర్ ఇవ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్ళినారు. మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా మా ఫేవర్ లో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇంకా కేసు నడుస్తుంది. అన్ని చోట్ల నిధులు ఇచ్చేస్తున్నారు విశాఖకు అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు రాలేదు. ఏదైతే గురువారెడ్డి లోకాయుక్తలో అంత ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినాయని చెప్పి వారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినారో దాన్ని మేము సివియర్గా ఖండిస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. వారిపైన డిఫమేషన్ నోటీస్ కూడా పంపించినాము గురువారెడ్డికి. వారి వ్యతిరేకంగా సూట్ కూడా వేస్తాం.